హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేపల పులుసు చేస్తున్నాం. రండి రెసిపీ చూద్దాం రండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చేపల పులుసు కోసం ప్రిపేర్ చేసేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్లో ఒక తమ్ముడైతే అడిగారు కదా చేపల పులుసు చేయండి అని. చేపల పులుసు కోసం అయితే ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు అండ్ చెక్క అయితే తీసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ అయితే చేసేయాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ కోసం అయితే ప్యాన్ పెట్టేసి ఆనియన్స్ వేసి బాగా కాసేపు వేపుకోవాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. కరివేపాకు కూడా కడిగి అయితే వేసుకోవాలండి, అట్లనే వేసుకోవద్దు. నేనైతే అట్లనే వేయను, కడిగి అయితే వేసాను. ఇక జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు వేసి వేపుకోవాలి. మిరియాలు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. లవంగాలు, చెక్క కూడా కొంచెమే వేసుకోవాలి. ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మండే నుంచి రోజు ఇంకా స్కూల్కి వెళ్తారు పిల్లలు. ఇంకా మనం ఇది జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసాం కదా, అది మొత్తము మిక్స్ అయితే పట్టుకున్నాం కదా, వాటిని ఆయిల్లో వేసేసి బాగా వేయించాలి. అందులో కొంచెం తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే కొంచెం కరివేపాకు పైనుంచి వేసాను. ఇంకా ఇలా వేసేసి బాగా కలుపుకొని దాంట్లో నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు బాగా వేపాలి. దాని తర్వాత మనం చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నాము. చింతపండు పులుసు తీసి ఇంకా ఈ నీళ్ళు ఈ మిశ్రమంలో వేసేయాలి. వేసి బాగా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసి తగినంత కొబ్బరి అయితే వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో మనము ఈ చేప ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టేసి ఒక 10 to 12 minutes వరకు బాగా ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అండి. ఇది మనము సంగటి చేసుకొని రాగి ముద్ద చేసుకొని తిన్నా కానీ భలే ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ప్రతి ఒక్క దాంట్లోకి మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ. చూడండి ఉడుకుతుంది కదా. ఇక దీన్ని మనం ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి వచ్చేసిందో. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.